బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. సౌండ్ ఏంటి? ఏమైంది అంటారా బాబు? పెద్ద పెద్ద ఉరుములు పడ్డట్టు సౌండ్లు వచ్చినాయి. ఉరుములు కాదు, మనమే తొడగొట్టాం అక్కడ. అయ్యి బాబాయ్, నువ్వు తొడగొట్టాను సౌండ్ వచ్చిందా? 2 సార్లు వచ్చిందిరా. 2 సార్లు తొడగొట్టా. భయపడిపోయినా. నువ్వు భయపడాలని కొట్టా. బాలయ్య బాబుని తలుచుకున్నాను, అందుకే అంత గట్టిగా వచ్చింది. మ్యాటర్ ఏంటంటే జాగ్రత్తగా నాలే. ఇప్పుడు నువ్వు వంట పేరు చెప్తావు కదా, ఆ వంట పేరు చెప్తే నాకే కాదు చేతను నీకు కూడా నోట్లో నీళ్ళు రావాలి. ఆ వంట పేరు ఎలా ఉండాలంటే కే రాజేంద్రరావు గారి కమర్షియల్ సినిమాలు ఉంటాయి చూసావా? యాపిల్ పళ్ళు వేస్తున్నాడు, పువ్వులు వేస్తున్నాడు. నీకు అర్థమవుతుంది అని చెప్పాను. ఇప్పుడు జనరేషన్ లో సందీప్ రెడ్డి వంగ, యానిమల్, అర్జున్ రెడ్డి అలాంటి సినిమాలు ఎలా ఉంటది ఏంటో ఎలా ఉంటది అది 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 నువ్వు చెప్తే అలా అనిపించాలి నాకు. అదరగొట్టేద్దాం, అదరగొట్టేద్దాం. కానీ స్పెషాలిటీ ఏముందిరా? స్పెషాలిటీ ఏముందా? అదే కావాలంటున్నావు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న ఒక యాంకర్ ఉందా? యాంకరా? అదే పేరేంటి? యాంకర్. యాంకర్ ట్యాంకర్ కాదు, పేరు ఉంటది కదా. ఆవిడ పేరే యాంకర్. అంటే పెద్ద అయిన తర్వాత యాంకర్ అవ్వాలనుకుంది. పెద్ద అయిన తర్వాత యాంకర్ అవ్వకపోతే ఎవరు అంటారు కదా, అందుకే చిన్నప్పుడు యాంకర్ అని పేరు పెట్టేసుకుంది. పేరే యాంకర్ అని పెట్టేసుకుందా? అందరూ పిలుతారు కదా యాంకర్ యాంకర్ అని. అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. మా పేరు సుబ్బారావు పురుగుల మంచి షాప్ ఉంది కదా, ఈ రోజు ఓపెనింగ్ ఆవిడని గెస్ట్ గా పిలిచాడు. ఆవిడ రిబ్బన్ కటింగ్ ఆవిడ ఓపెన్ చేస్తుంది కదా. ఈయన ఉంటారు కదా మనల్ని హోటల్లో, మనకి యాంటీ 3-4 ఉన్నారు కదా. మనకి యాంటీ ఏముంది లేరా, మరి వాళ్ళ వ్యాపారం చేసుకోవాలి కదా. అదే పైన పట్టణం లోన్ ఉంటారు అన్నట్టు ఆ యాంకర్ అంట వీళ్ళ ఫుడ్ తింటదంట, వీళ్ళ స్నాక్స్ తింటదంట అన్నారు. నేను తొడగొట్టి మా ఫుడ్ తింటాము, మా బావ అలా చేస్తాడు, అందుకే తొడగొట్టాను అక్కడ. 2 సార్లు తొడగొట్టాను. 2 సార్లు ఎందుకు అనుకున్నావు? ఒకటి పుడిది ఒకటి ఉంది. ఓహా, 2 కొట్టారండి. తొడగొట్టిన తర్వాత మా బాబాయ్ పేరు చెప్తాను మీకు ఫీజులు ఎగిరిపోతాయి సౌండ్ కి అని చెప్పాను. ఆవిడ బయలుదేరిపోయిందంట ఎయిర్పోర్ట్ నుంచి, విమానంలో వస్తుందంట. సో మనం ఈ లోపు రెడీ చేసి పెట్టామనుకో స్నాక్స్ తినేస్తామే. అంతే, అదరగొట్టి చెదరగొట్టి బెదరగొట్టేద్దాం. అసలు ఆ యాంకర్ వచ్చి మన ఫుడ్ తినవలసిందే. మనం వంట చేస్తా ఉంటే ఆ స్మెల్ వెళ్ళి అక్కడ వాసన వెళ్తుంది, అక్కడికి ఎట్టే పరిగెట్టుకుని వచ్చి మన దగ్గరికి తినేస్తా. ఓకే, ఆవిడ రాపోయినా మనం బయటికి వెళ్ళిపోదాం, ఎందుకంటే నువ్వు కూడా చూసినట్టు ఉంటది. ఫోటో కూడా దిగండి. అలాగే ఏం చెప్తున్నావు? టైట్లు చాలా భయంకరంగా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ మీరు చెప్పినప్పుడు చెప్పు. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే కీమా జీడిపప్పు పకోడీ. అబ్బాయి సామాన్ అందుకో. ఇదా కేమా? ఇదిగో కేమా. చికెన్ కేమంటే మళ్ళీ మటన్ అనుకుంటాం. అక్కడ కళాయిలో ఆల్రెడీ నూనె వేసి పెట్టించాను. ఆ కళాయి పొయ్యి మీద పెట్టు. కేమ్ అంటే కొమ్మేసి మటన్ కేమ్ కాదు కోడని నేను అనుకున్నా. ఎందుకంటే పకోడీ కదా, పకోడీలోనే కోడి ఉంది కదా. అబ్బా, అందుకని చెప్పి కోడి చికెన్ బుర్ర పని చేస్తూ ఉంటదిరా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే అబ్బాయి, అక్కడ ఆ చిన్న పత్రం తీసుకో. కేమ ఆల్రెడీ వేసాక మళ్ళీ ఇందులో వేయాలి. ధనియాలు, మిరియాలు, సంగతి ఇప్పుడు సోంపు, ఇదిగో జీలకర్ర, వేయి, కొంచెం ఉప్పు దేంట్లో? అందులోనే ఎంత? 1 స్పూన్. కేమా, కోడి కేమా, అల్లం వెల్లుల్లి పేస్టు, పుట్నాల పిండి, పసుపు, ఉరిపిండి, కొత్తిమీర, పుదీనా, అవే కలుపు. ఇక ఉల్లిపాయలు వేస్తాను. తర్వాత ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. కరివేపాకు ఇలా కోసాం. ఎలా కోసం? ఇదిగో సన్నగా తరిగమాట. సన్నగా ఎందుకు తరిగి నాకు అర్థమైంది. వచ్చి యాంకర్ సన్నగా ఉంటుంది కాబట్టి. చూడలేదు కదా, నాకు ఎలా తెలుస్తుందిరా.
ఆ నీళ్ళు ఇందులో వేసుకుని కాస్త అంటే నీ చేతికి అంటుకోకుండా ఉండ తయారు చేయాలి. పకోడీలు కదా. చిన్న చిన్న ఉండలు తయారు చేయాలి. చేతులు కడుక్కురా. ముద్ద చేయి. చిన్నదా పెద్ద? ఇప్పుడు ఏం చేస్తామంటే మనం చేసేది ఏంటి, కీమా జీడిపప్పు పకోడీ కదా, దీనికి ఒక జీడిపప్పు పెడుతున్నాం. ఇలా చేయప్ప. ఇలా చిన్న చిన్న వేసుకో. ఇగో జీడిపప్పు పెట్టాలి. ఇలాగే ఉండలు తీసి ఆ జీడిపప్పు ఒకటి ఉండకి పెట్టాలి. నూనె బాగా వేడెక్కింది కదా. బాగా వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా జారు విడిస్తే మనకి కీమా జీడిపప్పు పకోడీ. చాలా ఈజీయే. ప్రపంచంలో ప్రతిదీ ఈజీరా, కానీ చెయ్యాలి కదా. బాబాయ్ హోటల్లో స్పెషాలిటీ అదిరా. సింపుల్గా మన దగ్గర దొరికే సామాన్లతోటి వంటలు చేస్తాం. అదే వంటలు తక్కువ టైంలో చేస్తాం, యాంకర్కి పెడతాం. మళ్ళీ అదే ఇంట్రెస్టింగ్గా తింటారు. ఎందుకంటే అంత రుచిగా ఉంటాయి కూడా. అవునవును. అంచేత ఏంటంటే యాంకర్కి పెడతామా అన్నది మరి అందుకే కదా రాఘవేంద్ర గారు టైటిల్ అన్నావు, కీమా జీడిపప్పు పకోడీ అన్నావు. సూపర్. ఫోన్ వచ్చిందే. హలో, ఏమో చాలా స్పీడే. ఓకే ఓకే ఓకే, బాబాయ్కి చెప్తాను. మాది కూడా అయిపోయింది. బాబాయ్ దిగిపోయారంట ఫ్లైట్. యాంకర్ గారు ఫ్లైట్లో వస్తుంది. ఫ్లైట్ లోనే మరి రిబ్బన్ తానే తెచ్చుకుంటుంది, కత్తిరి తానే తెచ్చుకుంటుంది అన్న. గొబ్బుక్కుని మిస్ అయిపోయింది. టికెట్ కూడా ఆవిడ వేసుకుంటుంది. ఫ్లైట్ టికెట్ ఆవిడే. మరి వీళ్ళు ఏమిస్తారు ఆవిడ వచ్చేందుకు? రూమ్ చెప్తారంట. రూమ్ ఎందుకు సావడానికి? ఆవిడ పోయి ఎకరం పొలం ఉందంట. చిన్నప్పుడు 10 ఎకరాలు ఉండేదంట. ఈవిడ యాంకర్ అవడం కోసం 9 ఎకరాలు అమ్మేడంట డాడీ. ఒక ఎకరానికి వచ్చింది. దాంట్లో పురుగులు పడ్డాయంట. డబ్బులు కావాలా, పురుగుల మందు కావాలని అడిగితే పురుగుల మందే కావాలని అడిగిందంట. నువ్వు చెప్పే రీజన్ నాకు తలకెక్కట్లేదు. తలకి ఎక్కదు. ఎందుకంటే భగవంతుడా, ఏడుకొండలవాడా, వెంకటరమణ గోవిందా. సరే, ఎందుకు గోవిందారా? ఎందుకంటే ఆవిడ వచ్చిన తర్వాత సరిగ్గా చేయకపోతే గోవిందా కదా ఈవెంట్. కొంచెం అబ్బాయి కొంచెం మంట పెంచుతావా? కొంచెం కలర్ వస్తుంది చూసావా, బ్రౌన్ కలర్ వస్తుంది. అంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో బ్రౌన్ అన్నారు, తెలుగులో బంగారు కలర్. యాంకర్ కూడా అలా ఉంటది. నువ్వు చూసావేంట్రా? చూసాను కదా మొన్న. అయితే మెసేజ్ పెట్టినమాట ఆవిడకి. మెసేజ్ పెడితే వెంటనే గొబ్బుక్కుని నేను రిప్లై ఇవ్వలేదు. రిప్లై పెట్టలేదు. ఏ మెసేజ్ పెట్టేవి? ఏం మెసేజ్ పెట్టాలో తెలియట్లేదు మీకు అని చెప్పేసి అదే మెసేజ్ గా పెట్టాను. అందుకే మెసేజ్ రిప్లై ఇవ్వలేదు. అదే ఆవిడ కూడా అర్థం కాలేదు. ఎందుకు అర్థం? నాకే అర్థం కాలేదు. అసలు ఇచ్చినోడు నీకు అర్థమైంది ఏంటి? అదే అదేలే అదవా కాదు బాబా, ఇలా మరుగుతుంటాయి కదా. అంటే ఆవిడ ఆల్రెడీ ఫ్లైట్ దిగిపోయింది కాబట్టి. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు దీంతో పాటు దానికి టేస్ట్ చూపించావు అనుకో ఇంకో వెంటనే అప్పుడు ఇక్కడ ఉండిపోద్దేమో. కొంచెం తిరిగేస్తాను. ఇప్పుడు ఇందాక నీ స్టైల్లో ఏం చెప్పావు, కే రాఘవేంద్రరావు గారు అని చెప్పి అలా చెప్పా. ఇప్పుడు ఈ ట్రెండ్ తగ్గట్టు నా స్టైల్లో ఏం చెప్పాను, సందీప్ రెడ్డి వంగ. అంటే 2 మిక్స్ చేసి కమర్షియల్ సినిమాలు చెప్పాను కదా. ఇప్పుడు సెకండ్ వంట ఏం చేద్దామంటే, రెండోది అది ఇంకో వంట చేస్తాం కదా. దానికి ఏం చేస్తామంటే నీ స్టైల్లో విశ్వనాథ్ గారు, నా స్టైల్ ఏమో పూరి జగన్నాథ్ గారు, 2 కలిపి కమర్షియల్ సినిమాలా కొడితే టైటిల్ అటు అయిపోయి ఉండాలి, మాసం ఉండాలన్నమాట. అది చూడు. తీసే అందులో పొడవ వస్తున్నాయంటే అయిపోయినట్టే. పొయ్యి ఆరిపోయి. ఇప్పుడు చెప్పరా ఏంటంటావా? ఇప్పుడు టైటిల్ చెప్తే ఎలా ఉండాలంటే, ఒక పోగిరి, ఒక ఐస్ మార్ట్,
శంకరు అంత పవర్ఫుల్ గా ఉండాలి. అలాగే ఇది ఒక బుజ్జిగాడు, ఇది ఓ అమ్మని కమ్మని దెబ్బ అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. అయ్యి బాబు పేరు బాబు అంతే అలా ఉండాలి. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే మరో వంట ఏంటంటే పుట్టగొడుగు గుడ్డు ఫ్రై. సామానందుకో ఇంకో కీమా జీడిపప్పు కూడా అయిపోయింది కదా, మరి నూనె ఇక్కడ ఎందుకు? అది తీసి అక్కడ పెట్టేయి. ఆ మూకుడు ఉంది కదా, అది తీసుకో పెద్దది, పొయ్యి మీద పెట్టు. ఒక 6 గంటలు నూనె, ఇదిగో ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయలు వేసినప్పుడు ఏం చేయాలి నువ్వు? ఉప్పు వేయాలి. పసుపు వేస్తాను అబ్బాయి. ఇప్పుడు కరివేపాకు వేస్తా. పచ్చిమిరపకాయలు వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుట్టగొడుగులు వేస్తాను. పుట్టగొడుగులు వేసాను కదా, దీంతో పాటు ఉడకపెట్టిన గుడ్లు, ఒక 3-4 నిమిషాలు అలా మగ్గని చెప్తాను. తర్వాత మళ్ళీ బోడంత కథ ఉంది. అబ్బాయి మూర్తి చాలా బాగా మగ్గింది. ఇప్పుడు ఏం చేస్తానంటే అబ్బాయి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, కలుపు అబ్బాయి. ఇదేంటి? నిమ్మకాయ రసం. ఇది కూడా చెప్పాలి నీకు. పోయాపై కీమా జీడిపప్పు పకోడీ. కొత్తిమీర చాలు, ఆ పైన ఈ పైన. రెండు వంటలు రెడీ. కీమా జీడిపప్పు పకోడీ ఎలా తయారు చేసాం? కీమా జీడిపప్పు పకోడీ ఎలా తయారు చేసామంటే, ముందుగా ఒక పత్రంలో ధనియాలు, మిరియాలు, సోంపు, జీలకర్ర వేసి దంచుకుని పక్కన పెట్టుకుని, అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసి, చికెన్ కీమాలో అల్లం వెల్లుల్లి పేస్టు, పుట్నాల పిండి, పసుపు, వరిపిండి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి మధ్యలో జీడిపప్పు పెట్టుకుని వేడిగా ఉన్న నూనెలో వేసి వేయించుకుని ఒక గిన్నెలో తీసుకుని పైన
పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కీమా జీడిపప్పు పకోడీ రెడీ. మరి పుట్టగొడుగు గుడ్డు ఫ్రై అది ఎలా తయారు చేసాం? పుట్టగొడుగు గుడ్డు ఫ్రై ఎలా తయారు చేసామంటే, ముందుగా వేడిగా ఉన్న నూనెలో ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి అందులోనే పుట్టగొడుగులు, ఉడికించిన గుడ్లు వేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న ఆ మిశ్రమంలో మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీర, నిమ్మరసం వేసి ఒకసారి కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైన కొత్తిమీర చల్లుకుంటే పుట్టగొడుగు గుడ్డు ఫ్రై రెడీ. అయిపోయింది. ఇంకా అలా ఓడిపోయినట్టేలే. సరే ఆ హోటల్లో మనం తినకుండానే ఓడిపోయారు అంటావేంటి? అక్కడ ఒకరిని పెట్టాను, వాళ్ళు ఏం పట్టుకెళ్తున్నారని చెప్పి కనుక్కున్నాను అనమాట. ఒకడేమో పునుగులు అంట, ఒకడేమో పచ్చిమిర్చి బజ్జీ అంట, ఒకడేమో ఎగ్గ బజ్జీ అంట. మామూలే. మనదేంటి జీడిపప్పు, కీమా జీడిపప్పు, పుట్టగొడుగు గుడ్డు వేపుడు. మనం టేస్ట్ చేసి పట్టుకెళ్ళిపోదాం. ఓకే. యాంకర్కి ముందు తినిపించే ముందు ఫస్ట్ నువ్వు కీమా జీడిపప్పు పకోడీ ఎలా ఉంది? వేస్తే మెత్తబడిపోద్ది. మామూలుగా లేదు. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. సూపర్. చూడాలి కదా. పుట్టగొడుగు గుడ్డు ఫ్రై, ఇదిగో పుట్టగొడుగు అమృతంలా ఉందిరా. ఇంకోటి అదొకటి బెదరకొట్టి చదరకొట్టి నిజంగానే. దాంతోపాటు ఇది కూడా తీసుకెళ్తా. రెండూ తీసుకెళ్ళరా. గుడ్డు కూడా తిను. సరే ఇది చాలే, నువ్వు తిను. బాగుంది. రెండూ పట్టుకెళ్ళరా యాంకర్కి. నేను అన్నదే నేను అంటే ఇప్పుడు తిన్న తర్వాత ఇక్కడ ఉండిపోద్దా? ఉండిపోతుందా? ఈ రెండు తిన్న ఇక్కడ ఉండదా మరి? అంటే టేస్ట్ లేదు ఇది. బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఉండిపోద్ది కదా. మరి ఆవిడకి నచ్చితే ఉంటుందేమో మరి. రెండు నచ్చుతాయి బాబాయ్. నచ్చిందంటే ఇక్కడ ఉండిపోద్ది. మన హోటల్లో తింటాక రోజుని. మరి ఉండాలంటే బలమైన మూడు ఉండాలి కదా. బలమైన కారణం ఉండాలి కదా. ఆ కారణం ఏదో నువ్వు మన చేత మూడు ఏం చేసావు అనుకో. ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది అంటే ఆ యాంకరు ఈ వంటలు తిని ఎక్కడే ఉండిపోతే నువ్వు అదే అన్నమాట. మనం ఎలాగే సింగిలే. ఆవిడ ఇక్కడ ఉండాలంటే ఏదో కారణం ఉండాలి కదా. తీసేమనుకున్నావు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆ అమ్మాయితో నీకు పెళ్లి జరుగుగాక. మరి పట్టుకెళ్ళు త్వరగా. ఆలస్యం వెళ్ళిపోతా. ఎక్కడుందో ఏంటో ఇది. నాళ్ళకి ఏదో సెటిల్ అవుతాడేమో మరి.